నమస్తే అండి. నమస్తే సార్. సార్ నిన్న విశాల్ గున్ని గారు అప్రూవర్గా మారుతూ మొత్తం జత్వాని గారి కేసులో ఉన్న కుట్రంతా బయట పెట్టారు అప్రూవర్గా మారి. ఈ కుట్రలో ముఖ్యంగా వినిపించిన ముఖ్యాంశాలు పేర్లు ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్, తానేటి వనిత, తాడేపల్లి ప్యాలెస్ అంటే జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, భారతిరెడ్డి. ఈ కుట్రంతా వీళ్ళు నాకు ప్రమోషన్ ఆశ చూపించి వీళ్ళు చేశారు. ఇదంతా ముఖ్యంగా పిఎస్ఆర్ ఆంజనేయులు పేరు బయటకు వచ్చింది. పిఎస్ఆర్ ఆంజనేయులు నాకు ప్రమోషన్గా విశాఖపట్నం వెళ్ళాల్సిన నువ్వు ఈ కార్యక్రమం పూర్తి చేస్తే కానీ నీకు విశాఖపట్నం రిలీవ్ చేయటం జరగదని చెప్పి నన్ను ఒత్తిడి చేసి నా చేత ఈ పని చేయించారని ఒక పక్కన చెప్తున్నాడు. మరో పక్కన మొన్నటి వరకు సాక్షిలో రాసింది రెడ్ బుక్ కుట్రలన్నీ వాళ్ళ ఐపీఎస్ల మీద బయటపడుతున్నాయి, ఐపీఎస్ని హింసిస్తున్నారు, రెడ్ బుక్ కుట్ర ద్వారా ఐపీఎస్ని హింసిస్తున్నారని చెప్పి సాక్షిలోను సాక్షి ఛానల్లోను రోత మాటలు మాట్లాడించిన భారతిరెడ్డి ఏం చెప్తుంది ఇవాళ భారతిరెడ్డి కొంప కూడా బయటకు వచ్చింది ఈ కుట్రలో నుంచి, తాడేపల్లి కొంప కూడా. సో భారతిరెడ్డి ఏం చెప్తుంది, అసలు విశాల్ గున్ని ఇట్లాంటి పనులు చేయటం ఏంటి, ప్రమోషన్ కోసం చేయటం ఏంటి, ఇట్లాంటి ఏదో పనులు నేను చేయను, నేను కావాలంటే నేను మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోతాను హెడ్ క్వార్టర్స్కి, నేను వేరే చోట ఎక్కడైనా చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోవాల్సిన వ్యక్తి ఈ ప్రమోషన్ల కోసము డబ్బు కోసం కక్కుర్తిపడి ఇవన్నీ చేసి ఈరోజు ఇవన్నీ బయట పెడుతున్నాడు. కానీ బయట పెట్టిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి పేరు, తానేటి వనిత పేరు, తాడేపల్లి కొంప పేరు, అంటే భారతిరెడ్డి, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం అంతా బయటకు వచ్చారు. ఏం చెప్తారు ఇప్పుడు దీని మీద? సార్ మీరు అడిగినది ఏదైతే క్వశ్చన్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఈ జరిగినటువంటి ఐపీఎస్ఎల్ సస్పెన్షన్ రెడ్ బుక్కు ఆపాదించడం, అది సాక్షిలో రాయడం, ఇది ఒక అంశము. రెండో అంశం ఏంది, విశాల్ గున్ని గారు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా ఈ 3 ఐపీఎస్లు ఇరుక్కున్నారు. ఇప్పుడు విశాల్ గున్నిని ఎంక్వైరీ చేస్తే వాంగ్మూలం వచ్చింది, ఇప్పుడు సీతారామంజనేయుల ఆధ్వర్యంలో ఇది జరిగిందని చెప్పేసి అక్కడ తీగలాగితే పెద్ద తలకాయల వరకు కదిలిద్ది సార్, డొంక కదిలిద్ది. ఇది రెండో అంశం. సార్ మొదటి అంశం ఏంటంటే నారా లోకేష్ గారి యొక్క రెడ్ బుక్. సార్ ఇది క్లియర్గా చెప్పడం జరిగింది. నారా లోకేష్ గారు ఏమని చెప్పారు, చట్టబద్ధంగా చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైతే అధికారులు పనిచేశారో ప్రతి ఒక్కరికి, ఇప్పుడు ఇక్కడే చూద్దాం సార్, రెడ్ బుక్కు, సాక్షి పేపరు, ఈ జరిగినటువంటి ఐపీఎస్ల సస్పెన్షన్, ఈ మూడిటికి ఆపాదించి సాక్షి పేపర్ రాయడం జరిగింది. భారతిరెడ్డి ఏడుపులు ఓకే సార్, ఏదైనప్పటికీ రాశారు సార్. ఒకవైపు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి, 2 శాఖలకు మంత్రిగా చేస్తున్నారు. ఆయన ఎంతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు గల్ఫ్ బాధితులను ఆదుకుంటున్నాడు, ఒకవైపు బర్మా నుంచి మన కొరమాటి ప్రవీణ్ అని ఒక అబ్బాయి, 23 ఏళ్ళ వయసు ఉన్నటువంటి అబ్బాయిని బర్మాలో ఎవరో ఎక్కడో దేశంలో జాబ్ అని చెప్పేసి ఇంకో చోటుకు బంధించేసి తీస్తే అక్కడి నుంచి కూడా ఒకవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తూనే వాళ్ళ టీం, నారా లోకేష్ గారి టీము ఇటువైపు చేస్తానే ఉంది. సార్ ఆయన ఎంతో బిజీగా ఉన్నారు, ఇంకా రెడ్ బుక్ స్టార్టే కాలేదు. నేనేమంటున్నానంటే నిజంగా నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి విధంగా చేయాలి అని అనుకుంటే అసలు వీళ్ళంతా ఉంటారా సార్? ఇప్పటికే వెంకటరెడ్డి పరారు, దేవిని అవినాష్ పరారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకటరామరెడ్డి పరారు, పరారు, అందరూ పరారు. ఎందుకు పరారులో ఉన్నారు సార్? నిజంగా వీళ్ళు తప్పు చేయనటువంటి వ్యక్తులైతే, నిజంగా వాళ్ళు చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి, మేము నీతి నిజాయితీ విలువలు సుస్నేహితులు నాయకుని బాటలో మేము నడుస్తున్నామని అనుకున్నట్లయితే ఎందుకు పరారులో ఉంటారు సార్? ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారి కేసులు పెట్టాలి, జైల్లో వేయాలి అనుకుంటే ఎవరు ఆపలేరు సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి శక్తి ఏందో చూశారుగా. నిన్న కూడా గాంధీనగర్లో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి వెళ్తే ఎవరితో అన్న బాబు గారు ఎంతసేపు మాట్లాడారు సార్? ప్రధానమంత్రి మోడీ గారు బాబు గారితో. అంటే నేను ఏమంటున్నానంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే అతి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు. 2 వ్యక్తులైతే అందులో ఒకరు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏమైనా చేయగల సమర్థుడు, అంటే రాజకీయాలు మొత్తం చక్రం తిప్పగల నైపుణ్యం గల ఉన్నటువంటి చాణక్య కలంగా ఉన్నటువంటి వ్యక్తి. ఇది మోడీ గారు కూడా గుర్తించారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి అప్పుడు గతంలో గుర్తించారు కాబట్టే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి రాజకీయంగా నష్టపోయారు. మోడీ గారు కూడా మన రాష్ట్రానికి చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చెయ్యాలి సార్, చెయ్యాలి. ఈరోజు పైన వాళ్ళు కూర్చున్నారంటేనే బాబు గారు అరకొర మెజారిటీతో ఉన్నారు, సంతోషము. కనీసం ఇప్పుడైనా బాబు గారిని గుర్తించారు. ఎంత నీతి నిజాయితీ నిబద్ధతో నమ్మిన వ్యక్తిని, నమ్మిన పార్టీకి ఒకసారి కూటమి పొత్తు ఏర్పడితే ఏ విధంగా ఉంటారనే దానికి బాబు గారు చూపించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధుల వరద పారుతూ ఉంది, బాగానే ఉంది సార్ ఇంతవరకు. ఇది రెడ్ బుక్. ఓకే. మరి రెండో అంశం మనం మాట్లాడుకున్నట్లయితే విశాల్ గున్ని గారి యొక్క వాంగ్మూలము.
ఆయన డీసీపీగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈ డీసీపీగా ఉన్న వ్యక్తి ఇక్కడ నుంచి రిలీవ్ అయ్యి విశాఖకు డిఐజీగా ప్రమోషన్ మీద వెళ్లాల్సినటువంటి వ్యక్తి ఈ విషయం కనుక్కున్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీ అయినటువంటి పిఎస్ఆర్ సీతారామాంజనేయులు ఆయన ఏం చేశాడు, సీఎంఓ ఆఫీస్కి పిలిపించడం జరిగింది. ఇది నేను చెప్పేటువంటిది కాదు సార్, విశాల్ గున్ని గారే స్వయంగా వాంగ్మూలం ఇచ్చారు. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, అయ్యా ఇంత ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, కాంతిరాణ తాత, అదేవిధంగా విశాల్ గున్ని, సీతారామాంజనేయులు, ఈయన ఎందుకు అప్రూవర్గా మారాడు అనేది కూడా డౌట్ రావచ్చు సార్, చాలా మందికి రావచ్చు. ఇక్కడే ఉంది, చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఎంత వ్యూహంతో వెళ్తాది, ఏ విధంగా నిజాలు రాబడతాది, ఏ విధంగా పారదర్శకంగా పనిచేస్తుంది అనడానికి ఇదే నిదర్శనం సార్. ఏసీపీ స్రవంతిరాయ్ ఆధ్వర్యంలో ఫస్ట్ ఎస్ఐసిఎల్ని వెళ్ళింటారు కదా సార్ బృందము, వాళ్ళని ఎంక్వైరీ చేశారు. అక్కడ ఒక రిపోర్ట్ వచ్చింది. ది నెక్స్ట్ లెవెల్ మళ్ళా సిపి ఆధ్వర్యంలో, రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో మళ్ళీ ఒక ఎంక్వైరీ, అంటే వీళ్ళు డీసీపీ ఈ స్థాయి వ్యక్తులు కాబట్టి ఏసీపీ లెవెల్ కాకోకుండా హయ్యర్ లెవెల్లో ఒక ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు ఈ రెండు రిపోర్ట్ల ఆధారంగా వీళ్ళు ఎస్ఐఎల్సీఏలు అప్రూవర్గా మారిపోయారు. వీళ్ళ దెబ్బకు మనం ఎందుకు బలి కావాలని చెప్పేసి ఉన్నట్టు చెప్పేశారు మొత్తం అంతా. ఇదే రిపోర్ట్ తీసుకొని వెళ్ళి డీజీపీ గారి ముందర ఏసీపీ స్రవంతిరాయ్ గారు పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళా రాజశేఖర్ బాబు గారు ఉన్నారు కదా, సిపి విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీసు, ఆయన ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈయన ఒక నివేదిక డీజీపీ గారికి అందజేయడం జరిగింది. ఇప్పుడు డీజీపీ గారు క్లియర్ కట్గా ఎంక్వైరీ చేశారు. విశాల్ గున్ని గారు వాంగ్మూలంలో ఏం చెప్పారంటే సార్, జనవరి 31వ తారీఖున మాకు సీఎం ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. అవును, ఇక్కడే సార్, ఇక్కడ సారీ టు ఇంటరప్ట్, ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు గతంలోనే ఒక వీడియోలో చెప్పడం జరిగింది, ఇది సీతారామాంజనేయులు చేసిన కుట్ర కాదు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి కుట్ర చేసినది కాదు, ధనుంజయ రెడ్డి చేసినటువంటి కుట్ర అని. ఓకే, ఇప్పుడు దానికి క్లారిటీగా ఎక్కడి నుంచి పిలుపు వచ్చింది సార్ వీళ్ళందరికీ, కాంతిరాణ తాతాకు కానీ, అదేవిధంగా విశాల్ గున్నికి కానీ, సీతారామాంజనేయులు ఎక్కడి నుంచి, సీఎంఓ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. జనవరి 31వ తారీఖున మేము వెళ్ళాము, ఫిబ్రవరి 2 మార్నింగ్ కేసు పెడతారు 6 గంటలకే, ఎవరితో, కుక్కల విద్యాసాగర్ చేత ఇబ్రహీంపట్నంలో కేసు పెడతారు. ఇక్కడ కూడా ఒక విషయం ఉంది సార్ ట్విస్ట్, ఇబ్రహీంపట్నం ఏంది, ఈ జగ్గైపేట ఏంది అని ఎంక్వైరీ చేస్తే ఆయన హనుమంతరావు, ఆ ఏరియాలో ఉన్నటువంటి ఏసీపీ హనుమంతరావు వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేసేటటువంటి వ్యక్తి. నా స్టేషన్లో నా పరిధిలో పెట్టండి, అంతా నేనే చూసుకుంటా కేసు అని చెప్పి ఆయన అధికారుల మెప్పు కోసము చేయడం జరిగింది. ఇక్కడ ఆయన ఇరుక్కుపోయాడు. ఇది ఇబ్రహీంపట్నంలో ఎందుకు పెట్టారు, ఫస్ట్ మొదట విజయవాడ సిటీలో పెట్టాలని చెప్పేసి అనుకున్నారు. అక్కడ పెడితే అందరికీ తెలిసిపోతుంది, ఇది బయటకు వస్తుందని చెప్పేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పెడితే గోప్యంగా ఉంటుంది అని చెప్పేసి ఒక వ్యూహరచన చేశారు. ఎక్కడ చేశారు, తాడేపల్లి ఇంటిలో వకీల్ సాబ్ సినిమా చూస్తూ జత్వాని గారి మీద రసవత్తరంగా స్కెచ్ వేశారు సార్. ఇంత ఈజీగా దొరికిపోతారని చెప్పేసి, అసలు దేశంలో అంత తొందరగా తేలిన కేసు కూడా ఇదే సార్. ఒక ఐపీఎస్ ఆఫీసర్లు రేంజ్లో చేసినటువంటి వాళ్ళు ఇంత తొందరగా దొరికిన కేసు ఇదే, ఇంత తొందరగా వీళ్ళు అరెస్ట్ చేసి వచ్చిన కేసు కూడా ఇదే సార్, ఆగమేఘాల మీద. సిగ్గుచేటు సార్. నిజంగా విశాల్ గున్ని గారు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏం చెప్పారంటే, మాకు సీఎం ఆఫీసు నుంచి జనవరి 31వ తారీఖున పిలుపు వచ్చింది, సీఎం ఆఫీసులో ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ చెప్పారో అవే మేము చేశాము, నేను ముంబైకి వెళ్ళడం జరిగింది, అంటే ఈయన ఆధ్వర్యంలోనే ఆమె తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది సార్, ఈ కాదంబరి జత్వాని గారిని ముంబై నుంచి తీసుకురావడంలో కనీసం మహిళా పోలీసులు ఉండాలనేది రూల్ కదా సార్. అవును, రూలే కదా. అవును, కనీసం ఒక మహిళా పోలీసు కూడా లేకపోవడం ఇక్కడ శోచనీయం. అవును, ఇక్కడే ఉంది, ఇక్కడ కూడా దొరికారు. ఇప్పుడు విశాల్ గున్ని గారు 2 రోజులు ముంబైలో ఉన్నారనే విషయం బయట చెప్పేశారు, ఆయన వాంగ్మూలంలో చెప్పేశారు. నేను ఇక్కడ నుంచి రిలీవ్ అయ్యి అక్కడికి వెళ్ళాలి అంటే ఈ పని చేసి పెట్టాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందంట. ఆయన రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి, గతంలో విశాల్ గున్ని గారికి మంచి పేరు ఉందని చెప్పేసి చాలా మంది అన్నారు. ఆయన మంచి ఆఫీసరు, చాలా బాగా పనిచేస్తారని కూడా చాలా మంది చెప్పారు. చాలా మంది వీడియోలు కూడా చేస్తే ఆయన మీద చిన్న ప్రజల నుంచి వచ్చిన స్పందన ఇది సార్. విశాల్ గున్ని గారు మంచి వ్యక్తి, ఆయన ఎందుకంటే రాజకీయ ఇలాంటి చేసేటువంటి ఇంత దౌర్భాగ్య పనులు చేసేటువంటి వ్యక్తి కాదు. ఆయన 2010 ఐపీఎస్ బ్యాచ్కి చెందినటువంటి అధికారి. 14 సంవత్సరాలంటే ఈలోనే ఇలాంటి సెట్ బ్యాక్ వస్తుందని చెప్పేసి ఆయన కూడా ఊహించున్నాడు సార్. జగన్మోహన్ రెడ్డి గారి జమానాలో పని చేస్తే ఏ విధంగా ఒత్తిళ్ళు వస్తాయని చెప్పేసి
ఇప్పుడు రియల్ టైంలో చూసినటువంటి వ్యక్తి విశాల్ గున్ని గారు. మరి ఈయన వాంగ్మూలం ఇచ్చేశాడు, ఎస్ఐలు సీఎల్ అప్రూవర్గా మారిపోయాడు, విశాల్ గున్ని గారు కూడా అప్రూవర్గా మారిపోయారు. ఇప్పుడు ఇరుక్కున్నారు సార్. ఇప్పుడు ఎవరు ఇరుక్కున్నారు? కాంతిరాణ తాత ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఎస్ఆర్ సీతారామయ్య బలంగా ఇరుక్కున్నాడు. దాని తర్వాత సీఎం ఆఫీసులో దీన్ని దొంగ అంతా కలిసి సార్ కూడా వచ్చింది సీన్ లో మొత్తం సార్. వీళ్ళంతా వస్తారు. ఇంతమంది ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు సార్? ఇక్కడే తెలిసింది కదా, జనవరి 31 ముందే సీఎంఓ నుంచి ఇన్స్ట్రక్షన్స్. ఫిబ్రవరి 2 మార్నింగ్ 6 గంటలకే కుక్కల విద్యాసాగర్ చేత కేసు పెట్టిస్తారు. 3వ తారీఖునే పిలుచుకొని వస్తారు. ఆమె 6వ తారీఖు ముంబైలో ఆధారాలు కోర్టులో సమర్పించాల్సి ఉంది. ఆమె ఎప్పుడు కేసు పెట్టింది? ఈ పారిశ్రామికవేత్త పైన, కుక్కల విద్యాసాగర్ పైన సెప్టెంబర్ 13వ తారీఖు పెట్టింది. వీళ్ళు ఫిబ్రవరిలో పిలుచుకొని వస్తారు ఎలక్షన్కు ముందుగా. ఈ విషయం బయటికి తెలిస్తే చంద్రబాబు నాయుడునే మేము అరెస్టు చేశాము, నువ్వెంత చూసుకో, మీ ఫ్యామిలీని అంతా లేపేస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగిందంట సార్. ఆమెను చిత్రవధ చేసి పెట్టారు. ఇప్పుడు ఎస్ఐ దుర్గాదేవి విషయంలో చూసాంగా, ఒక ఎస్ఐ దుర్గాదేవి కడుపు మీద తన్నింది అంటే వీళ్ళంతా కలిసి ఆమెను 42 రోజులు నిర్బంధించి ఏం చేశారో ఆమె ఇంకా చెప్పుకోవట్లేదు, భయపడతా ఉంది ఇంకా ఇప్పటికీ. ఇంకా ఏమేం చేశారు ఆమె కుటుంబ సభ్యులను సార్. రావణలంకలో ఉన్నటువంటి సీతమ్మను కూడా ఇంతగా వేధించున్నాడు సార్ రావణ బ్రహ్మ. అంటే వేదాలు పురాణాలు చదివాడు కాబట్టి ఆ విధంగా కనీసం ఇంత అసభ్యంగా బిహేవ్ చేసి ఉండరు. మరి జత్వాని గారు ఈ జత్వాని గారిని ఈ విధంగా చేయడం అనేది చాలా శోచనీయం సార్. మరి ఇప్పుడు చూడండి సార్, మరుసటి రోజు వీళ్ళు ముంబైకి వెళ్ళారు కదా, విశాల్ గున్ని గారు ఇక్కడ వీళ్ళంతా సిఐలు, ఏడీసీపీలు వీళ్ళంతా. విశాల్ గున్ని గారు హైదరాబాద్ ఫ్లైట్లో ఈయనెక్కితే వీళ్ళు విజయవాడ నుంచి వీళ్ళు. మరుసటి రోజు కుక్కల విద్యాసాగర్ పోతాడంట ముంబైకి ఇంకో విమానంలో. అంటే వీళ్ళంతా స్కెచ్ సార్, ప్రీ ప్లానెడ్ స్కెచ్. ఇప్పుడు విశాల్ గున్ని గారు ఇచ్చినటువంటి వాంగ్మూలంతో తాడేపల్లి కొంప వరకు పునాదులు కదలబోతున్నాయి. అందుకే మీరు బాగా గమనించారా లేదు, లండన్ టూర్ కూడా క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు ఇదే వార్త నేషనల్ మీడియా కూడా ఎత్తుకుంది. ఇప్పుడు ఇది నేషనల్ ఇష్యూ. ఇప్పుడు ఏంది సార్ పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రజల పక్షపాతి, పేదల పక్షపాతి అని అనుకోవడము మీ యొక్క మూర్ఖత్వం అని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్తున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నాళ్ళు ఎందుకు ఆగారు అంటే, 1 పాస్పోర్ట్ విషయము, 2 కాదంబరి జత్వాని గారి విషయంలో ఇరుక్కుపోయామని చెప్పేసి బెంగళూరు యలంక ప్యాలెస్లో తలలు పట్టుకొని ఊరిని విలపించే పరిస్థితి సార్ ఇది. మరి ఈ విషయం మొత్తాన్ని తప్పుడుగా వక్రీకరిస్తూ భారతిరెడ్డి ఏంటంటే ఆ రాతలు, రోత రాతలు, మురికి రాతలు మీరే సిగ్గుండాలి కదా, ఒక మహిళ కదా భారతిరెడ్డి కూడా అంటున్నారు సార్. సాక్షి రోత రాతలు, రోత మాటలు అని మనం చెప్పాల్సిందే. మహిళ కదా ఆవిడ కూడా సార్, సిగ్గుండాలి కదా ఇలాంటి పనులు చేయటానికి. నేనేం చెప్తున్నానంటే, భారతిరెడ్డి గారు ఒక్కరే రాష్ట్రంలో మహిళ అనేది వాళ్ళ పార్టీ శ్రేణుల్లో కానీ ఆ పార్టీలో కానీ ఒక బలమైన నమ్మకం ఉంది. మిగతా వాళ్ళు ఎవరు మహిళలు కాదు. నిజంగా వాళ్ళు ఆమె మహిళ అయి ఉంటే ఇలాంటివి వద్దని ఎప్పుడు ఖండించేశారు. అవును, షర్మిల గారి మీదే ట్రోల్ చేసినప్పుడే వాళ్ళ సోషల్ మీడియాను వారించి ఉంటే, చీరలు కట్టుకొని పసుపు చీర కట్టుకుంది, బజార్కి ఎక్కింది, ఏ విధంగా అంటే ఓడెవడు అనిల్ అని చెప్పేసి అని విపరీతంగా సార్ అన్ని అసభ్య పదజాలంతో షర్మిల గారి భర్తను, షర్మిల గారిని చీరల గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చింది అంటే మరి భారతిరెడ్డి గారి యొక్క సంస్కారం ఏమనేది ప్రజలు ఆలోచన చేయాలి. మనం చెప్పేంత స్థాయి వ్యక్తులం కాదు, మనం విమర్శించేంత వ్యక్తులము కాదు. ప్రజలు అవన్నీ గమనించారు కాబట్టి ఒక రాజకీయం కోసం, ఒక అధికార దాహం కోసము సొంత కుటుంబ సభ్యులనే బజారుకి ఇచ్చేటువంటి సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారని ప్రజలు గుర్తించారు కాబట్టి ప్రజలు 2024 ఎన్నికలలో 11 స్థానాలకి తీర్పునిచ్చారు సార్. అది ఓకే అండి, చూద్దామండి. ఈరోజు సాయంత్రం లోపు ఇంకా మరిన్ని వివరాలు రాబోతున్నాయి. వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందామండి. నమస్తే. ఓకే అండి.